ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. లోక్సభకి శాసనసభకి ఒకేసారి ఎన్నికలు జరగబోతున్నాయి. దాంతో ఆయా పార్టీల్లో టిక్కెట్లు ఆశించే వాళ్ళు ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఈ దశలో అధికార పార్టీలో అలజడి ప్రారంభమైంది. తిరిగి అధికారంలోకి వస్తామా లేదనేది పెద్ద $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. ఒకవైపు 2019లో ఒకవైపు తెలుగుదేశం పార్టీ తమ మిత్రపక్షమైన బీజేపీతో తెగతెంపులు చేసుకోవటం, మరో మిత్రపక్షంగా ఉన్న జనసేనతో కూడా తెగతెంపులు చేసుకొని ఇండివిజువల్గా పోటీ చేయటం, రకరకాల కారణాలు అప్పట్లో వైకాపా చేసినటువంటి దుష్ప్రచారం కానీ ఏదైనా కానీ ఇటంతో అప్పట్లో వైకాపా సీట్లకి బాగా ఒత్తిడి పెరిగింది. చివరికి తెలుగుదేశం అభ్యర్థిగా ఖరారైనటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆయనకు రావాల్సినటువంటి 50 కోట్ల బిల్లు వచ్చిన వెంటనే పోయి వైకాపాలో ఎంపీ అభ్యర్థి అయ్యాడు. 2014లో ఒంగోలులో టీడీపీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి 19లో వైకాపాలో ఎంపీ అభ్యర్థి అయ్యాడు. ఇలా అనేక మంది పార్టీలు చివరి నిమిషంలో ఫిరాయించి అందరూ సక్సెస్ అయ్యారు అప్పట్లో. ఆ తరహాలోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీలో అలజడి ప్రారంభమైంది. పార్టీ అంతా ఖాళీ అయిపోతుంది, టికెట్లు ఖాళీ అవుతుంది. ఒకవైపు తనకి రాజకీయ గురువు అనేటువంటి కేసీఆర్ ఆడ ఎమ్మెల్యేగా ఓడిపోవడం, కేసీఆర్ చేసిన ప్రయత్నంలో భాగంగా ఆయన చేసినటువంటి ఎత్తుగడల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోవడం వల్ల ఎక్కువగా నేను ఓడిపోయాననేటువంటి ఫీడ్బ్యాక్ తీసుకొని ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలను విచ్చలవిడిగా మార్చి పారేస్తుంది. అసలు ఎవరికి సీట్ ఉంటుందో తెలియదు, ఎవరికి పోద్దో తెలియదు, ఉదయం ఎటుపక్క ఉంటుందో తెలియదు, సాయంత్రం ఎటుపక్క ఉంటుందో తెలియదు. ఇలాంటి పరిస్థితి నిలబడింది. మీకు ఎగ్జాంపుల్ కాకినాడ ఎంపీగా తోట సుబ్బారావు 91లో ఎంపీగా ఎన్నికైనప్పుడు 5 ఎంపీలు తెలుగుదేశం ఎంపీగా ఎన్నిక 5 ఎంపీలు పివి నరసింహరావు కలిపోయారు. కేపీ రెడ్డయ్య తర్వాత తోట సుబ్బారావు. ఈ తోట సుబ్బారావు అనే అతను ఉదయం తెలుగుదేశం అంటాడు, మధ్యాహ్నం కాంగ్రెస్ అంటాడు, సాయంత్రం తెలుగుదేశం అంటాడు. అప్పుడు స్పీకర్ దగ్గర పోతే బాబు నువ్వు కూర్చొని అక్కడ కాగితం రాసి నువ్వు ఏ పార్టీలో ఉంటావో ఇప్పుడు 10 సార్లు పార్టీ ఉదయం వచ్చి ఒక పార్టీ సాయంత్రం ఒకసారి చెప్పానని చెప్పాల్సి వచ్చింది. అదేవిధంగా ఎవరికి సీట్ ఉంటుందో తెలియదు, ఎవరికి పోద్దో తెలియదు. ఇవన్నీ ఒకరోజు అసలు వీళ్ళందరికీ సీట్లు లేవంటాడు, రెండో రోజు అది ఏం లేదు, రేపు రాజ్యసభ ఎలక్షన్ ఉంది కాబట్టి వాళ్ళు మళ్ళీ జో కొట్టాల్సిన అవసరం ఉందంటాడు. ఈ విధంగా తయారైంది వ్యవహారం. అంటే ఫిబ్రవరి నెలాఖరికి 3 రాజ్యసభ ఎన్నికలు 3 ఎన్నికలు జరగబోతున్నాయి రాజ్యసభకి. ఆ 3 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు 20 ఎమ్మెల్యేలు ఉన్నారు. దీనితోడు ఒక 20-25 ఎమ్మెల్యేలు కన్నా సపోర్ట్ చేస్తే అధికార పార్టీ అభ్యర్థి ఓడిపోయే అవకాశం ఉంది. సరే ముగ్గురు గెలిచే సరిపోయిన ఓట్లు ఉన్నా కూడా అదే పరిస్థితి 7 శాసనమండలి సభ్యులు 7 సరిపోయిన ఓట్లు వైకాపాలో ఉన్నా కూడా తెలుగుదేశం అభ్యర్థి గెలిచాడు. అది గత అనుభవాన్ని దృష్టిలో తీసుకుంటే ఒక అభ్యర్థి ఓడిపోతాడు అన్నటువంటి భయం వాళ్ళని వెంటాడుతూ ఉంది. దీనిలో భాగంగా ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ మైనారిటీ ఎమ్మెల్యేలని విచ్చలుడిగా నియోజకవర్గాలు మార్చడం, వాళ్ళకి ఎక్కడ సీట్ ఇస్తారో తెలియదు, ఏ జిల్లాలో సీట్ ఇస్తారో తెలియదు. ఉమ్మడి గుంటూరు జిల్లా అంటే బాపట్ల జిల్లాలో వేమూరులో ఉన్నటువంటి మంత్రి నాగార్జున తీసుకెళ్ళి అదే జిల్లా అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సంతనూతలపాటికి అభ్యర్థిగా పెట్టారు. అది ఎర్రగొండపాలెంలో ఉన్నటువంటి మంత్రి ఆదిమూలం సురేష్ని తీసుకెళ్ళి కొండెపిలో పెట్టారు. ఇలా అసలు ఎటు మారుస్తున్నారో తెలియదు, ఎక్కడ ఉంటుందో తెలియదు. ఈ విధంగా అభ్యర్థులు మార్చడంతో సుమారుగా ఇప్పటికే ఒక 10 మంది ఎమ్మెల్యేలు పూర్తిగా తెలుగుదేశం వాళ్ళతో ఆడటం, ఒక 10 మంది ఎంపీలకు సీట్ లేదని పోవడం. రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి వాళ్ళ కుటుంబానికి నమ్మిన బట్టిగా ఉన్నటువంటి బాలశౌరి పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరి రేపు తిరిగి బందర్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాడు. 3 ఏళ్ల క్రితం రఘురామకృష్ణరాజు వైకాపాతో తెగతెంపులు చేసుకొని బయటకు వచ్చాడు. సుమారుగా ఇప్పటివరకు ఒక 10 మంది ఎంపీలకు టికెట్ లేదని చెప్పాడు. కర్నూలు ఎంపీ పార్టీకి రాజీనామా చేశాడు. కర్నూలు నర్సరావుపేట ఎంపీ కృష్ణదేవరాయల పరిస్థితే. ఇలా అనేక మంది. ఇప్పుడు అరకు ఎంపీ గొడ్డేటి మాధవి నిన్నటిదాకా ఎమ్మెల్యే అన్నారు, ఇవాళ ఎమ్మెల్యే సీటు కూడా లేదన్నారు. ఇలా రకరకాల ప్రయత్నాలు తో సీట్ లేదన్నారు. సీటు లేనటువంటి ఎమ్మెల్యేలు ఇప్పటికే సుమారుగా 10-15 మంది తెలుగుదేశం నేతలతో టచ్లోకి వచ్చారు. నిన్న సత్యవేడు ఎమ్మెల్యేను ఆయన తనయుడు వచ్చి మన లోకేష్ని కలిశాడు. ఆయన ఇప్పటిదాకా ఆయన చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా కూడా ప్రకటించారు. నేను పోటీ చేయనయ్య బాబు అని ఇటు వచ్చాడు. ఈ విధంగా ఎమ్మెల్యేల సీట్లలో ఎంపీ సీట్ల అభ్యర్థి ఎంపికలు బ్యాలెన్స్ తప్పడంతో అసలు ఇక్కడ గెలిచే పరిస్థితి లేదు అని అనేక మంది తండోపతండాలుగా వెళ్ళిపోతున్నారు. కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెనమలూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పార్థసారథి యాదవ సామాజిక వర్గం బలమైన నేత, మాజీ మంత్రి, 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికాడు. వాళ్ళ తండ్రి ఎంపీగా చేశాడు, తండ్రి ఎమ్మెల్యేగా చేశాడు, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా చేశాడు.
ఉండడం, ఆయనకి సీనియర్ అయినా కూడా మంత్రి అయినా కూడా అసంతృప్తి ఉన్న పార్టీలో ఉన్న సీటు ఇవ్వకుండా ఎంపీకి పోటీ చేయమంటాం, ఇలా రకరకాల కారణాలతో ఆయన ప్రాతినిధ్యం వస్తున్నట్టు పెలంలూరు జోగి రమేష్ని అభ్యర్థిగా ప్రకటించారు. ఇలా రకరకాల ప్రయత్నాలు చేయడంతో సీనియర్ ఎమ్మెల్యేలు దాదాపు ఓ 15-20 మంది పార్టీ నుంచి బయటికి పోయి పరిస్థితి ఏర్పడింది. వీళ్ళంతా కన్నా పార్టీ ఫిరాయి రేపు రాజ్యసభ ఎన్నికల్లో కన్నా తెలుగుదేశం అభ్యర్థి సహకరిస్తే ఒక అభ్యర్థి ఓడిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. అందులో ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టమ్, అందులో అంటే ఒకటో ఓటు, రెండో ఓటు, మూడో ఓట్లు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ సంబంధించిన 20 మంది ఎమ్మెల్యేలు, వాళ్ళకి సహకరించే రెబెల్ ఎమ్మెల్యేలు, ఫస్ట్ ప్రిఫరెన్షియల్, సెకండ్ ప్రిఫరెన్షియల్, థర్డ్ ప్రిఫరెన్షియల్ ఉంటుంది. ఇలా వీళ్ళు 40-45 మంది కానీ ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓటేస్తే తెలుగుదేశం వైకాపాలో ఉన్నటువంటి కొంతమంది ఇక సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓటు ఇటేశారన్నా కూడా ఒక పార్టీ ఒక అభ్యర్థి ఓడిపోయే పరిస్థితి ఉంది. ఇలా రాజ్యసభ ఎన్నికల గీట్రాయిగా రాజకీయాలు మారుతూ ఉన్నాయి. ఏదో విధంగా 3వ రాజ్యసభ సీటును గెలుచుకోకపోతే దాని ప్రభావం సార్వత్రిక ఎన్నికల మీద పడుతుందనేటువంటి భయం వైకాపాలో ఉంది. అదే పరిస్థితి మొన్న శాసనమండలిలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 23 మంది ఎమ్మెల్యేలు అఫిషియల్గా ఉన్నారు, 4 ఫిరాయించారు. అటు 4 వీళ్ళ దగ్గర నుంచి ఫిరాయించే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక అభ్యర్థి వాళ్ళు నామినేషన్ వేసాడు కాబట్టి విత్డ్రా చేసుకొని వాళ్ళు ఉంటే ఏకగ్రీవంగా ఎన్నికలయ్యాయి. ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి పట్టు అదే విధంగా కొనసాగేది. లేనిపోయిన ప్రయత్నాలు చేసి విఫలమైపోవడంతో ఒక అభ్యర్థి అధికార పార్టీ ఓడిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసమ్మతిని ఆన్సర్ చేయలేని పరిస్థితి ఏర్పడింది జగన్మోహన్ రెడ్డికి. ఇలా రకరకాల కారణాలతో వైకాపాలో పెద్ద ఎత్తున టికెట్ల మీద అసంతృప్తి, వేట రకరకాలుగా ఉంది. కొత్తగా చేరే అభ్యర్థులకి ముందు సీట్లు ఇవ్వటం, అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళకి రాజ్యసభ సీట్లు, ఎమ్మెల్సీలు, ఇలా తోటా త్రిమూర్తులు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చాడు. అదేవిధంగా నెల్లూరు ఎంపీగా ఓడిపోయినటువంటి బీసీ నేత, యాదవ్ సామాజిక వర్గాన్ని నేతకి రాజ్యసభ బేదా మస్తాన్ రావుకి రాజ్యసభ సీట్ ఇచ్చారు. ఇలా రకరకాలుగా ఇక్కడ ఓడిపోయిన వాళ్ళందరికీ ఆడ సీట్లు ఇవ్వటం, వాళ్ళ డొక్కా మాణిక్యవరప్రసాద్ పత్తిపాడు ఎమ్మెల్యేగా ఓడిపోతే అప్పటికే ఎమ్మెల్సీగా ఉండి వైకాపాలో జరబోయే ముందు రాజీనామా చేస్తే మరలా ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇలా రకరకాలుగా ఫిరాయింపులు ప్రోత్సహించడంతో ప్రధానంగా డబ్బు, ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నటువంటి నేతలని పార్టీలన్నీ పట్టించుకోకుండా బుల్డోజ్ చేయటం. అదే పరిస్థితి ఇప్పుడు అగ్రవర్ణాలు ఓసీలు సీట్లు వచ్చేసరికి ఆయన ఏది చెప్తే అది అనే తరహాలో నడవడంతో ఒంగోలు ఎంపీ, ఒంగోలు ఎమ్మెల్యే రెండింటి మీద ఇంతవరకు ఆ పార్టీలో స్పష్టత లేదు. ఎంపీ ఎవరికి ఇస్తారు, ఎంపీ మాగుంటకి ఇవ్వాల్సిందని బాలినేని శ్రీనివాసరెడ్డి పట్టుబట్టడంతో బాలినేని సీటును కూడా ఇంకా ఖరారు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇలా రకరకాలుగా వైకాపా ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే గుంటూరు జిల్లాలో ఒక ఎంపీ, 2 ఎమ్మెల్యేలు అంటే నర్సాడ ఎంపీ కృష్ణదేవరాయలు, మంగళగిరి తాటికొండ ఎమ్మెల్యేలు ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ముగ్గురు పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఇందులో శ్రీదేవి తెలుగుదేశంలో చేరారు, రామకృష్ణారెడ్డి షర్మిల పార్టీలో కాంగ్రెస్లో చేరారు. కృష్ణదేవరాయలు 2-3 రోజుల్లో తెలుగుదేశంలో చేరబడడానికి అంతా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నాడు. మాజీ ఎమ్మెల్యే ఉన్నట్టు మక్కిన మల్లికార్జునరావు కూడా లొకేషన్ కలిశాడు నిన్న. ఇలా అనేక మంది పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నాడు. ఇది ఒక వైపు ఉంటే ఒక 2-3 వారాల నుంచి రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాల్లో షర్మిలకు పీసీసీ పగ్గాలు అప్పచెప్పాడు. ఇక్కడ అసంతృప్తిగా ఉన్న నేతలు నేరుగా తెలుగుదేశంలో పోలైన వాళ్ళు మధ్య మార్గంగా కాంగ్రెస్లోకి వెళ్తున్నారు. షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్లోకి వెళ్తే కనీసం 2029 నాటికైనా కొంత బలోపేతమై మన రాజకీయ జీవితం కొనసాగించే అవకాశాలు ఉంటాయి అనే ఫీలింగ్తో కొంతమంది కాంగ్రెస్లో షర్మిలతో పాటు అడుగులేస్తూ ఉన్నారు. ఇలా రకరకాల కారణాల్లో రాజకీయంగా ఒకవైపు కొంతమంది జనసేనకి వెళ్తున్నారు, కొంతమంది పంచకర్ల రమేష్ విశాఖపట్నం వైకాపాలో ఎమ్మెల్సీ ఇప్పుడు వంశీకృష్ణ జనసేనలో చేరాడు. అదేవిధంగా రామచంద్రయ్య వైకాపాలో ఎమ్మెల్సీ తెలుగుదేశంలో చేరాడు. ఇలా అధికార పార్టీలో ఉన్నటువంటి పదవులు ఉన్నా కూడా వాళ్ళు వచ్చి ఇతర పార్టీలో చేరుతున్నారు. అక్కడ భవిష్యత్తు లేదని రామచంద్రయ్య ఏకంగా పార్టీలో చేరితే 10 లక్షల కోట్ల అప్పు ఉంది. ఈ రాష్ట్రం, ఈ జనం బాగుపడేది ఎప్పుడు, ఈ 10 లక్షల కోట్ల రేపు అప్పుతో చంద్రబాబు నాయుడు అధికారంలో రావడం కూడా వచ్చినా కూడా ఏమి చాలా ప్రమాదకరమైన పరిస్థితులు కొనసాగుతున్నాయని చెప్పని వాపోయాడు. ఇలా రకరకాలుగా అధికార పార్టీ మీద వ్యతిరేకతతో అవకాశాలు లేని వాళ్ళంతా కూడా అటు తెలుగుదేశం, జనసేన మధ్య మార్గంగా షర్మిల పార్టీలో పోతున్నారు. ఇంకొద్ది మంది ఇంటెలెక్చువల్స్ తెలివిగల వాళ్ళంతా కూడా
మన భవిష్యత్తు లేకపోయినా డీజీపీ మన సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ పార్టీలో చేరడానికి కొంతమంది లక్ష్మీనారాయణ పార్టీకి వెళ్ళిపోతున్నారు. అయితే అధికార పార్టీలో మాత్రం ఎవరు లేరు.